సో హాయ్ గైస్, నువ్వైతే ఇప్పుడు ఈ థంబ్నెయిల్ని క్లిక్ చేసి ఈ వీడియో చూస్తున్నావు అంటే సూన్ నువ్వు ఫ్లైట్ ఎక్కబోతున్నావు. సో ఒకవేళ నువ్వు ఎక్కకపోయినా సరే కానీ నువ్వు ఈ వీడియో చూసినావు అంటే మొత్తం అసలు ఎయిర్పోర్ట్లో ఎట్లా ఉంటుంది, మనం ఫ్లైట్ ఎక్కాలంటే ఎయిర్పోర్ట్లో మనం ఏం చేయాలి అనేది అయితే మొత్తం అయితే మనం ఈరోజు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో నేను ఫ్లైట్ ఎక్కేటప్పుడు నేనేమేమి ఫేస్ చేసిన, ఎట్లా ఉంటుంది స్టోరీ అనేది అయితే నేనైతే మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం అంటే ఎయిర్పోర్ట్లో ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అని మాట్లాడడానికి ముందు ఏం చేద్దాము అని అంటే మనం అసలు ఫ్లైట్ టికెట్ ఏ టైంలో బుక్ చేసుకుంటే మనకు తక్కువ కాస్ట్లో పడుతుంది అని చెప్తాము. సో అలాగే నాకు ఎంత కాస్ట్ పడ్డది అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. సో నువ్వైతే 1 మంత్ లేదా దానికంటే ఎక్కువ ముందు నువ్వు బుక్ చేసుకున్నట్టయితే నీకు చాలా తక్కువలో అయిపోతుంది. సో నా సిచ్యువేషన్ వచ్చేసరికి నేను ఒక 7 days ముందు అయితే బుక్ చేసుకున్నాను అనమాట ఫ్లైట్ టికెట్. సో నాకు అది 40,000లో అయిపోవాల్సింది, నాకైతే నియర్లీ 1,17,000 అయితే అయ్యింది. సో మీరైతే ఒకవేళ ప్లాన్ చేస్తే మాత్రం అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కడానికి ప్లాన్ చేసే వాళ్ళు అయితే మాత్రము మీరు ఒక 1.5-2 months ముందు బుక్ చేసుకోవడం అయితే బెటరు, చాలా తక్కువలో వస్తుంది. నా కేసులో అయితే నేను 7 days ముందు, నాది న్యూ ఇయర్ టైం కాబట్టి చాలా ప్యాసింజర్స్ అటు ఇటు వెళ్తూ ఉంటారు కాబట్టి నాకైతే చాలా ఎక్కువ పడింది. నాకు ఎయిర్ ఇండియాలోనే 1,17,000 అయితే పడింది అనమాట. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఎయిర్పోర్ట్లో ఎట్లా ఉంటుంది అనేది అయితే మనం ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. సో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే మనకైతే మొత్తం 2 types ఉంటుంది, ఒకటి డొమెస్టిక్ ఉంటుంది, ఒకటి ఇంటర్నేషనల్ ఉంటుంది. సో మనం ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఒకవేళ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితేనేమో ఇంటర్నేషనల్ సైడ్ వెళ్ళాలి, డొమెస్టిక్ అయితేనేమో డొమెస్టిక్ సైడ్ వెళ్ళాలి. సో మనమైతే ఎక్కువగా ఇంటర్నేషనల్ దాని మీద అయితే ఫోకస్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ది కూడా 2 types ఉంటుంది. ఏంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దాంట్లో ఏమైంది అని అంటే నా ఫ్లైట్ హైదరాబాద్ టు ఢిల్లీ ఉంది, ఢిల్లీ టు లండన్ హిత్రో ఉండే. సో ఇందులో ఏమైంది అని అంటే స్టోరీ, మనము ఇంటర్నేషనల్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యి డొమెస్టిక్ వెళ్ళాలి. ఎందుకు, మనది హైదరాబాద్ టు ఢిల్లీ అనేది డొమెస్టిక్ ఫ్లైట్, కానీ మనం డైరెక్ట్ డొమెస్టిక్ నుంచి అయితే ఎంట్రీ ఇవ్వరు అనమాట, మనకి లోపలికి ఎంట్రీ ఇవ్వరు. సో మనం ఇంటర్నేషనల్ గేట్స్ నుంచి వెళ్ళి మనం డొమెస్టిక్ దగ్గర మన బ్యాగేజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అన్ని ఇస్తే వాళ్ళంతా చెక్ చేసుకుంటారు. లగేజ్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసినాక మనకు అక్కడ బోర్డింగ్ పాస్ ఇస్తాడు. బోర్డింగ్ పాస్లోనే మనకి ఏ గేట్ ఏంది అనేది అయితే మొత్తం ఉంటుంది. అది తీసుకున్నాక మనం మన గేట్స్కి ఎంటర్ కావడానికి ముందు అయితే సెక్యూరిటీ చెక్ అయితే జరుగుద్ది. ఆ సెక్యూరిటీ చెక్లో ఏమవుతుంది అంటే నీ క్యాబిన్ బ్యాగ్ ఒకటి పట్టుకొని పోతావు, నువ్వు వేసుకునే బ్యాగ్ ఒకటి ఉంటుంది. సో అయితే తీసుకొని వెళ్తావు, తీసుకెళ్ళిన తర్వాత నీ బోర్డింగ్ పాస్ చూపిస్తే నీదైతే అవన్నీ ఒక ట్రే ఉంటుంది, ట్రేలో నీ బ్యాగ్ ఇవన్నీ అయితే అందులో పెట్టాలి. అలాగే మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఎలక్ట్రానిక్స్ ఏమున్నా అంటే ఫోను, వాచ్, బెల్ట్ ఇట్లాంటి ఏ ఉన్నా కూడా మనం అదే ట్రేలో వేయాలి. సో నా విషయంలో ఏమైంది అని అంటే నేను షవర్ జెల్స్ అయితే నా క్యాబిన్ బ్యాగ్లో వేసినాం. మనమైతే షవర్ జెల్స్ ఇట్లాంటివి అయితే ఏదైతే లిక్విడ్స్ ఉంటాయో ఇవైతే మన క్యాబిన్ బ్యాగ్లో క్యారీ చేయొద్దు. సో నాకైతే అక్కడ ఏదైతే సెక్యూరిటీ చెక్ ఉందో అక్కడైతే చూసిన తర్వాత దాని కాస్ట్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఏం చేసిండంటే ఇంకోసారి అయితే తీసుకురాకని చెప్పేసి అయితే నన్ను అయితే లీవ్ చేసిండు అనమాట అక్కడ. సో ఇదైతే పాయింట్ అయితే నోట్ చేసుకోండి. ఏంటిది, మన ఎట్లాంటి లిక్విడ్స్ ఇట్లాంటివి, ఇంకొకటి ఏంటంటే సీజర్ ఇట్లాంటివి అయితే మన క్యాబిన్ బ్యాగ్లోనైతే మనం క్యారీ చేయొద్దు. సో అది అయిపోగానే మనం వెళ్తాము, మన గేట్ దగ్గర కూర్చుంటాము, మనకు ఒక 1/2 hour ముందు అట్లా అయితే మనం అయితే ఫ్లైట్లోకి ఎంటర్ చేసి అయితే మనకి లోపలికి అయితే మనకి ఎంట్రీ ఉంటుంది అనమాట. మన బోర్డింగ్ పాస్ చెక్ చేసి మనకు పంపిస్తారు లోపలికి. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ అయ్యి ఉంటే, అంటే మీకు ఇప్పుడు లేఓవర్ నాది ఢిల్లీలో ఉంది, నాది ఢిల్లీలో ఉన్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తా చూడండి. లేఓవర్ది నాకు 1 hour 40 minutes ఉంది, కానీ మీరు ఒకవేళ ఫ్లైట్ బుక్ చేసుకునేది ఉంటే మినిమం 4 hours ఎబో ఉండేలాగానే బుక్ చేసుకోండి. ఎందుకు, నా స్టోరీలో ఏమైంది అంటే నా ఫ్లైట్ అక్కడికి వెళ్ళేసరికి ఢిల్లీకి 10-15 minutes లేట్గా వెళ్ళింది. నేను అక్కడికి వెళ్ళి నేను ఫ్లైట్ నుంచి బయటికి వచ్చేసరికి నాకు ఎయిర్ ఇండియా స్టాఫ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటి అంటే లండన్ హిత్రో అని చెప్పేసి అయితే వాళ్ళు అరుస్తున్నారు. సో నేను వెళ్ళిన వాళ్ళకి లండన్ హిత్రో అనగానే నన్ను తీసుకొని నన్ను అయితే ఇండియన్ ఇమిగ్రేషన్, అంటే నాది డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి నాకు ఢిల్లీలో ఉంది, ఢిల్లీ టు లండన్ నాది ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి నాకు ఇమిగ్రేషన్ అంటే మన ఇండియన్ ఇమిగ్రేషన్ అయితే నాకు ఢిల్లీలో ఉండే. సో ఆ పర్సన్ అయితే ఎయిర్ ఇండియా స్టాఫ్ వాళ్ళు అయితే నన్ను అయితే వాళ్ళు అక్కడికి వచ్చి గైడ్ చేసినారు. అక్కడ వరకు నాకు 1 hour 30 minutes టైం, ఎందుకంటే నా ఫ్లైట్ కూడా 10 minutes లేట్ అయింది. ఆ 1 hour 30 minutesలో నేను 1 hour 20 minutes రన్నింగ్ చేస్తూనే ఉన్నా అంటే అర్థం చేసుకోండి. నాది ఇంకా సేమ్ టెర్మినల్, వేరే టెర్మినల్ అయితే నేను ఫ్లైటే మిస్ అయ్యేటోని. మొత్తం రన్నింగ్ చేస్తూనే ఉన్నా. ఇమిగ్రేషన్ దగ్గర కూడా వాళ్ళే హెల్ప్ చేసి లైన్ లేకుండా డైరెక్ట్ ఇమిగ్రేషన్ కాడ కూడా అయిపోయింది. నా ఇమిగ్రేషన్ అయిపోయాక కూడా అక్కడి నుంచి మళ్ళీ నా ఫ్లైట్ ఉండే గేట్ కాడికి మళ్ళీ రన్నింగే. సో రన్నింగ్ చేసి అంత వెళ్ళిన లాస్ట్ 5-10 minutes ఉంది అనగా నా బోర్డింగ్ పాస్ ఏదైతే ఉంటుందో అది చెక్ చేసి నన్ను ఫ్లైట్లోకి ఎంటర్ చేసే దగ్గర మళ్ళీ నన్ను డాక్యుమెంట్స్ అడిగాడు, నీ క్యాష్ లెటర్ చూపి అన్నాడు. అలాగే మనం ఏదైతే యూనివర్సిటీకి ఇనిషియల్ డిపాజిట్ పే చేస్తామో ఆ ఇనిషియల్ డిపాజిట్ని కూడా చూపి అని చెప్పి అడిగాడు. సో నాకేమైంది, నేను నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఒక దాంట్లో, అవి జిరాక్స్లు కూడా ఒక దాంట్లో పెట్టుకున్నా, కాకపోతే ఫీ రిసిప్ట్ అనేది సపరేట్ పెట్టుకోవడం వల్ల ఏమైంది, నన్ను ఫీ రిసిప్ట్ అడిగేసరికి నేను నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేస్తున్నాను కానీ నాకు దొరకలేదు. చాలా టెన్షన్ ఉండే, ఫ్లైట్ టైం అయిపోతుంది.
సో లాస్ట్కి ఇంక ఎట్లనో అట్లా గుర్తొచ్చింది, అదైతే చూపించిన, నన్ను అయితే లోపలికి ఎంటర్ చేసినారనమాట. సో అక్కడికైతే స్టోరీ అట్లా అయింది. ఇప్పుడైతే నా ఎక్స్పీరియన్స్ అంటే మనది హైదరాబాద్ టు ఢిల్లీ ఉన్న దాని గురించి అయితే చెప్పిన. ఒకవేళ ఇప్పుడు నీకు లే ఓవర్ కనుక ఇంటర్నేషనల్ ఉంటే ఎట్లా, సో ఒకవేళ నీకు లే ఓవర్ కనుక ఇంటర్నేషనల్ ఉంది అంటే నీకు మినిమం 4 to 5 hours నువ్వు లే ఓవర్ పెట్టుకో. లేదు అంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. నాకు 1 hour ఉంటేనే మన ఢిల్లీలోనే చాలా ఇబ్బంది అయింది. సో నువ్వు ఒకవేళ ఇంటర్నేషనల్ ఉంటే మాత్రం మినిమం 4 to 5 hours అయితే పెట్టుకో. సో ఇక మనమైతే ఎయిర్పోర్ట్లో చేయాల్సిన పని అయితే ఇది. నేనైతే సక్సెస్ఫుల్గా నా ఫ్లైట్ ఎక్కిన, నేనైతే లండన్ హీత్రోలో దిగిన. అక్కడైతే మా మామ ఉంటాడు కాబట్టి నాకైతే ఈజీ అయిపోయింది అనమాట. మా మామ నన్ను అయితే పిక్ చేసుకున్నాడు. సో నేనైతే లండన్లో మా మామ దగ్గర ఒక 3-4 days ఉండి తర్వాత నేనైతే మిడిల్స్ బ్రో వచ్చేసిన అనమాట నా కాలేజ్ దగ్గరికి. సో ఇట్లా అయితే నా జర్నీ అయితే జరిగిందనమాట. సో గైస్ ఎయిర్పోర్ట్లోనైతే ఎట్లా ఉంటుంది ఏంది అంటే, నువ్వు ఫస్ట్ టైం అయితే మాత్రం ఎట్లా ఉంటుంది ఏంది అని అయితే అస్సలు భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే అడిగి పోతే ఏముండదు, ఏమంటే ఏమి కూడా ఉండదు అక్కడ. జస్ట్ సింపుల్గా అడిగి వెళ్తే నీకు మొత్తం అన్ని బోర్డింగ్స్ ఉంటాయి, అన్ని నీకు డైరెక్షన్స్ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనేది మొత్తం అక్కడ క్లారిటీగా రాసి ఉంటుంది, నీకే అర్థమైపోతుంది అక్కడికి వెళ్తే. కానీ వెళ్ళేంత వరకు భయం అనిపిస్తుంది, భయం అయితే ఏం పెట్టుకోదు. నేను కూడా నా ఫస్ట్ ఫ్లైట్, నేను కూడా చాలా అంటే చాలా భయపడ్డా, ఏముంటుందో ఎట్లా ఉంటుందో అని. నేను ఒక 100 వీడియోలు చూస్తుంటాయి ఇట్లాంటివి. సో నాకైతే ఎక్కడ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరికినట్టు అనిపించలేదు. సో నేను ఎప్పుడైతే ట్రావెల్ చేస్తున్నానో ఇవన్నీ పర్ఫెక్ట్గా తెలుసుకున్నా, అందుకే ఈ వీడియోని అయితే మేము ముందు తీసుకొచ్చాను.